వైఎస్ఆర్సీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగలబోతుందా? ఆ పార్టీకే చెందిన పార్లమెంటరీ విభాగం నేత మిథున్ రెడ్డి త్వరలో జైలు పాలు కావాల్సిందేనా? మరోసారి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుడు జైలుకి వెళ్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇలాంటి చర్చ ఇప్పుడు సాగుతోంది. లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. హైకోర్టులో ఆయనకి బెయిల్ నిరాకరిస్తే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్కి తిరస్కరించడంతో ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ అనివార్యం అనే ప్రచారం జోరుగా సాగుతోంది. మిథున్ రెడ్డి అరెస్టుకి తగ్గట్టుగా లిక్కర్ స్కామ్లో దర్యాప్తు చేస్తున్న సిట్ అడుగులు వేస్తున్నట్టు ప్రచారం అయితే విస్తృతంగా ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఏకంగా బెంగళూరులో మిథున్ రెడ్డిని అరెస్టు కోసం ప్రయత్నం చేశారని, ఆయన చెత్త వెహికల్ ఎక్కి పరారయ్యారని ఇలా రకరకాల ప్రచారం అయితే నడుస్తోంది. కానీ వాస్తవానికి మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి అరెస్టు వారెంట్తో సిట్ రెడీ అవుతుంది. దానికి కోర్టు పరిధిలో అనుమతులు కూడా తీసుకుని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పూనుకోబోతున్నారు. అయితే నిజంగానే మిథున్ రెడ్డి అరెస్ట్ వరకు వెళతారా, లేకుంటే చివరి నిమిషంలో ఆయనకి కేవలం వారెంట్ ఇచ్చి విచారించి పంపిస్తారా అన్నది ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో 31, 32, 33 వరకు ఉన్నటువంటి నిందితులను కూడా అరెస్ట్ చేసి జైలు పాలు చేసినటువంటి అనుభవం ఉంది. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి చాలా ముఖ్యమైనటువంటి నాయకులు కూడా అరెస్ట్ అయ్యి విజయవాడ జైల్లో ఉన్నారు. ఈ తరుణంలో ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేందుకు పూనుకుంటారా, లేకుంటే ఆయన్ని కేవలం విచారించడానికి మాత్రమే పరిమితం అవుతారా అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. పలు కేసుల్లో ఆయన కీలకమైన నిందితుడిగా ఉన్నారు. ఈ లిక్కర్ స్కామ్లో కూడా మిథున్ రెడ్డే మొత్తం పాలసీ మేకింగ్ నుంచి దాన్ని ఇంప్లిమెంటేషన్లో కూడా కీలకంగా వ్యవహరించారంటూ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు సిట్టు ముందు చెప్పుకొచ్చారు. వీటన్నిటి నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్ట్ వరకు వెళితే మాత్రం అది రాజకీయంగా దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ ప్రకంపనలు పుట్టించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ ఇప్పటికే ఢిల్లీలో ఎలాంటి పరిస్థితికి దారితీసిందో, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్కి చెందిన కవిత, ఢిల్లీ సీఎంగా ఉన్న అప్పటి కేజ్రీవాల్, ఆ తర్వాత మనీష్ సిసోడియా ఇలాంటి వాళ్ళందరూ కూడా తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు ఆ కేసు, దాని ప్రభావం, ఆప్ అధికారం కోల్పోవడం ఇవన్నీ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జరిగినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కూడా మిథున్ రెడ్డి లాంటి సీనియర్ ఎంపీ, మూడోసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నాయకుడు అరెస్ట్ అయితే మాత్రం దేశవ్యాప్తంగా ఈ లిక్కర్ స్కామ్ మీద దృష్టి సారించే అవకాశం ఉంటుంది. మరి అందుకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతుందా, అందుకు అనుగుణంగా అడుగులు సిట్టు వేస్తుందా? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకవేళ మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ తర్వాత ఈ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని బిగ్ బాస్గా చెప్తున్నారు కాబట్టి ఆయన మెడకు కూడా చుట్టుకునే ప్రమాదం ఉంటుందా అనే చర్చ కూడా సాగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఈ వ్యవహారంలో ఎప్పటి వరకు సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికైతే పూర్తిగా రంగంలో దిగిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. అయితే అరెస్టు మాత్రం అనివార్యమనే వాదన బలంగా ఉంది. మరి అరెస్టు చేస్తారా? అరెస్ట్ చేస్తే ఇప్పటికే రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఛార్జ్ షీట్లు దాఖలు చేయకపోవడంతో 90 రోజులు ముగుస్తున్నటువంటి వేళ ఆ జైల్లో ఉన్నటువంటి నిందితులందరూ విడుదలయ్యే అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం కూడా సాగుతుండడంతో ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ వేస్తారా, వేయకుండానే 90 రోజులు గడువు తర్వాత అందరూ బయటకు వచ్చేదానికి మార్గం సుగమం చేస్తారా? ఇవన్నీ కూడా ఇప్పుడు కీలకమైనటువంటి అంశాలుగా ఉన్నాయి. ఏమైనా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మరొక టర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపిస్తోంది.